హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లర్న్ ఆర్కల్ విత్ మీ. నా పేరు వేణుగోపాల్ కళ్యాణ్ అండి. ఇక్కడ మనం నేర్చుకోబోయే కంప్లీట్ సబ్జెక్ట్ వచ్చేసి ఆర్కల్ యాప్స్ టెక్నో ఫంక్షనల్. ఇందులో వచ్చేసి ఎస్సిఎం అండ్ ఫినాన్స్ మాడ్యూల్స్ కవర్ చేస్తాను. ఈరోజు మన ఎజెండా వచ్చేసి వాట్ ఈజ్ ఈఆర్పి. సో ఫస్ట్ ఇప్పుడు మనం ఈఆర్పి అంటే ఏంటి తెలుసుకుందాం. ఇప్పుడు మనం బిజినెస్ వరల్డ్లో చాలా ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్ ఏంటంటే ఈఆర్పి అండి. వాటి గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. సింపుల్గా చెప్పాలంటే కంపెనీస్లో అకౌంట్స్, ఇన్వెంటరీ, సేల్స్, హెచ్ఆర్ ఇలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో ఈ అన్ని డిపార్ట్మెంట్స్ని ఒకటే సాఫ్ట్వేర్లో ఇంటిగ్రేట్ చేయడం నథింగ్ బట్ ఈఆర్పి అండి. సో అంటే అన్ని డిపార్ట్మెంట్స్ మధ్య కోఆర్డినేషన్ అవ్వడం, ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం ఈజీ అవుతుంది. ఎగ్జాంపుల్, ఒక చిన్న కంపెనీకి ఇన్వెంటరీ అండ్ అకౌంట్స్ ఉన్నాయంటే సపరేట్ బుక్స్లో మెయింటైన్ చేస్తాం. కానీ అదే ఒక పెద్ద ఎంఎన్సీ కంపెనీస్లో డిపార్ట్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. సో అన్ని డిపార్ట్మెంట్స్ని ఆటోమేట్ చేయాలి అంటే ఈఆర్పి డెఫినెట్గా మనకి నీడ్ ఉంటుంది. ఈఆర్పి అంటే ఏంటంటే ఈఆర్పి సాఫ్ట్వేర్స్ జనరల్లీ. సో వై వి యూజ్ ఈఆర్పి అంటే బిజినెస్లో ప్రాసెస్ని స్పీడ్ చేయాలన్నా, అక్యురేట్ రిపోర్ట్స్ అండ్ డే టు డే ఆపరేషన్ స్ట్రీమ్లైన్ చేయాలి అంటే ఈఆర్పి బాగా యూజ్ అవుతుంది. మాన్యువల్గా చేసే పనులు చాలా టైం తీసుకుంటాయి, ఎర్రర్స్ కూడా ఎక్కువ ఉంటాయి. అదే ఈఆర్పి సిస్టమ్ వల్ల మనం డేటా ఒకటేసారి ఫీడ్ చేస్తే అది ప్రతి డిపార్ట్మెంట్ని యూజ్ చేసుకోవచ్చు, ప్రతి డిపార్ట్మెంట్లో యూజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్, పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేశాను. సో అది ఏం చేస్తుందంటే ఇన్వెంటరీ, అకౌంట్స్ అండ్ పర్చేజ్ డిపార్ట్మెంట్స్కి డీటెయిల్స్ ఆటోమేటిక్గా అప్డేట్ అవుతాయి. సేమ్ లైక్ దీనివల్ల మేనేజర్కి ఏంటిదంటే రియల్ టైం రిపోర్ట్స్ అవైలబిలిటీ ఉంటాయి, డెసిషన్ మేకింగ్ అనేది ఫాస్ట్గా తీసుకుంటాడు. సో ఇది ఇందుకోసమని జనరల్గా ఏంటంటే ఒక మల్టీనేషనల్ కంపెనీస్ వాటికి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో వాళ్ళు మేజర్గా ఈఆర్పి మీద ప్యూర్లీ డిపెండెంట్ అయ్యి ఉంటారు. సో నెక్స్ట్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈఆర్పి సాఫ్ట్వేర్స్ అవైలబుల్ ఇన్ మార్కెట్. ఇప్పుడు మన మార్కెట్లో ఈఆర్పి ఫస్ట్ మనకి ఇప్పుడు ఈఆర్పి అంటే క్లియర్ అయింది కాబట్టి నెక్స్ట్, సో ఈఆర్పి అంటే జనరల్ అయింది మల్టీనేషనల్ కంపెనీస్ వాళ్ళ బిజినెస్ ఆపరేషన్స్ని అన్ని డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేసి డే టు డే యాక్టివిటీస్ని ఫర్దర్గా స్మూత్గా రన్ చేయడానికి ఈఆర్పి సాఫ్ట్వేర్ యూజ్ చేశారు. సో ప్రజెంట్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటిదంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈఆర్పి సాఫ్ట్వేర్స్ అవైలబుల్ ఇన్ మార్కెట్. సో ఇప్పుడు మనకి మార్కెట్లో చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయండి ఈఆర్పి సాఫ్ట్వేర్స్. ఎగ్జాంపుల్, ఎస్ఏపి, ఆరకిల్, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్, ఇన్ఫార్, టాలీ, ఇట్లా డిఫరెంట్ ఆఫ్ ఈఆర్పి సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ప్రతిదానికి ఒక యూనిక్ ఫీచర్ ఉన్నది, మార్కెట్ డిమాండ్ ఉన్నది. సో జనరల్గా మీరైతే వినే ఉంటారు ఎస్ఏపి, ఆరకిల్, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్, ఇన్ఫార్, టాలీ. సో ఎవ్రీ ఈఆర్పి సాఫ్ట్వేర్ ఒకదానికి ఒకటి యూనిక్గా ఉంటాయి. ప్లస్ ఏంటంటే దానికి మార్కెట్ వాల్యూ ఉన్నది. సో ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ చిన్న కంపెనీస్ ఉన్నాయనుకోండి, మోస్ట్ ప్రాబ్లీ ఇండియాలో ఏం చేస్తారంటే టాలీ యూస్ చేస్తారు. అదే ఎంఎన్సీ కంపెనీస్ అనుకోండి, మల్టీనేషనల్ కంపెనీస్, ఎక్కువ శాతం వాళ్ళు ఏంటంటే ఎస్ఏపి యూస్ చేస్తారు లేదా ఆరకిల్ యూస్ చేస్తారు. బేస్డ్ అపాన్ దేర్ చాయిస్ మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ ఎలా అన్నా యూస్ చేస్తారు. ఇందులో ఎనీ సాఫ్ట్వేర్ చూస్ చేసుకొని అందులో ఒక స్పెషలైజేషన్ చేయడమే మెయిన్ అండి. సో అందరూ అన్నీ నేర్చుకోలేరు. సో వీ నీడ్ టు చూస్ వన్ పర్టిక్యులర్ సబ్జెక్ట్. సో అందులో మనం ఇప్పుడు నేను ఇందులో ఏంటంటే నా కెరియర్ మొత్తం వచ్చేసి నేను ఆరకిల్ ఈఆర్పి మీద వర్క్ చేస్తున్నాను. సేమ్ లైక్ మీరు కూడా ఎనీథింగ్ ఈఆర్పిలో వాట్ ఎవర్ యు ఆర్ చూసింగ్. సో ఇప్పుడు ఇక్కడ మనం వచ్చేసి నేను నేర్పించే కంప్లీట్ కోర్స్ సబ్జెక్ట్ వచ్చేసి ఈ ఆరకిల్ ఈఆర్పి అండి. ఆరకిల్ ఈఆర్పిలో అందులో ఎస్సిఎం అండ్ ఫినాన్స్. సో నెక్స్ట్ వాట్ ఈజ్ ఎస్సిఎం అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్, నెక్స్ట్ అక్కడికి వస్తున్నాను. సో ఇప్పుడు మనకైతే క్లియర్ ఉన్నది కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈఆర్పి సాఫ్ట్వేర్స్ అవైలబుల్ ఇన్ మార్కెట్ అంటే ఎస్ఏపి, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్, ఆరకిల్, ఇన్ఫార్, ఇలా రకరకాల ఈఆర్పి సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. అందులో ఈ కంప్లీట్ క్లాసెస్ ఆర్ సబ్జెక్ట్ నేను నేర్పించేది ఏంటంటే ఆరకిల్ మీద అండి, ఆరకిల్ ఈఆర్పి గురించి అండి. సో నెక్స్ట్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాడ్యూల్స్ ఆర్ అప్లికేషన్స్ ఇన్ ఈఆర్పి. సో అంటే ఈఆర్పిలో మనకి మాడ్యూల్స్ అంటే ఏంటిదంటే డిపార్ట్మెంట్. ఇన్ సింపుల్గా చెప్పాలంటే ఒక ఆపరేషన్ని హ్యాండిల్ చేయాలంటే దాన్ని డిజైన్ చేసిన సెక్షన్ ఈజ్ నథింగ్ బట్ మాడ్యూల్. ఎగ్జాంపుల్, ఫినాన్స్ మాడ్యూల్, ఎస్సిఎం మాడ్యూల్, మ్యానుఫ్యాక్చరింగ్ మాడ్యూల్, హెచ్ఆర్ మాడ్యూల్,
ఇలా ప్రతి బిజినెస్, ఇప్పుడు ఫినాన్స్ మాడ్యూల్ అంటే ఏంటిదంటే మనీ రిలేటెడ్, హెచ్ఆర్ అంటే ఏంటిది జనరల్గా ఎంప్లాయీస్ రిలేటెడ్, మ్యానుఫ్యాక్చరింగ్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కోసం, ఎస్సీఎం అంటే ఎండ్ టు ఎండ్. సో ఇలా ప్రతి బిజినెస్ రిక్వైర్మెంట్కి కస్టమ్ మాడ్యూల్స్ని డిజైన్ చేశారు ఆర్కిల్ ఈఆర్పీలో. నాట్ ఓన్లీ ఇన్ ఆర్కిల్ ఈఆర్పీ, ఎనీ ఈఆర్పీ టూల్లో. సో ఇక్కడ జనరల్గా వచ్చేసి ఈఆర్పీలో మాడ్యూల్స్ అంటే ఏంటిదంటే ఒక్కో డిపార్ట్మెంట్ గురించి ఆపరేషన్స్ని హ్యాండిల్ చేయడానికి డిజైన్ చేసిన సెక్షన్ ఈజ్ నథింగ్ బట్ మాడ్యూల్స్. ఫినాన్స్ అలా ఏమంటామంటే మనీ రిలేటెడ్ ఫినాన్స్ మాడ్యూల్, ఎస్సీఎం, మ్యానుఫ్యాక్చరింగ్, హెచ్ఆర్, ఇలా ప్రతి బిజినెస్ రిక్వైర్మెంట్కి ఒక కస్టమ్ మాడ్యూల్ డిజైన్ చేసి పెట్టారు. దీనివల్ల ఏం యూజ్ అంటే డిపార్ట్మెంట్ వైజ్ని డేటా సెగ్రిగేట్ చేస్తాము, అనాలిసిస్ చేస్తాము, ఈజీగా ఉంటుంది అండ్ ఒకదానికొకటి ఇంటిగ్రేట్ అయ్యి ఉంటుంది. సో నౌ ఇక్కడ నేను చెప్పేది ఏంటి, ఎస్సీఎం మాడ్యూల్స్ అండ్ ఫినాన్స్ మాడ్యూల్స్ కవర్ చేస్తాను అన్నాను. సో ఫస్ట్ ఎస్సీఎం మాడ్యూల్స్ అంటే ఏంటి చూద్దాం. అసలు ఎస్సీఎం అంటే ఏంటిది? ఫస్ట్ ఎస్సీఎం అంటే సప్లై చైన్ మేనేజ్మెంట్. మళ్ళీ చెప్తున్నాను, ఎస్సీఎం అంటే సప్లై చైన్ మేనేజ్మెంట్. కంపెనీకి రా మెటీరియల్స్ నుంచి ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చర్, వేర్ హౌస్లో స్టోర్ చేయడం, ఆర్డర్ని ఫుల్ఫిల్ చేయడం వరకు ఎంటైర్ ప్రాసెస్ మొత్తం ఇందులో కవర్ అవుతుందండి. సింపుల్. కంపెనీకి ఇప్పుడు ఫినిష్డ్ గుడ్ రెడీ చేయాలి ఎనీ కంపెనీ, రైట్? బిజినెస్ అనేటువంటి బిజినెస్, ఫర్ ఎగ్జాంపుల్ టాటా కార్ ఉన్నదండి. వాళ్ళు ఏం చేస్తారు, కార్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అమ్ముతారు. కార్ని మార్కెట్లో సెల్ చేస్తారు. సో ఫస్ట్ కార్ రెడీ చేయాలంటే వాళ్ళకి కావాల్సిన రా మెటీరియల్స్ ఏంటిది, ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేస్తారు, అది వేర్ హౌస్లో ఎక్కడ స్టోర్ చేస్తారు, దెన్ ఆఫ్టర్ కస్టమర్కి సెల్ చేయడం. సో ఈ ఎంటైర్ ప్రాసెస్ మొత్తం ఈజ్ నథింగ్ బట్ ఈ ఎంటైర్ ప్రాసెస్ని హ్యాండిల్ చేయడం ఎక్కడ చేస్తారంటే ఎస్సీఎంలో హ్యాండిల్ చేస్తారు. సేమ్ లైక్ ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. మనకు డే టు డే యాక్టివిటీస్లో చాలా ఉంటాయి అలానే. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీఎంలో మనకి ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఎస్సీఎం అని చెప్పాను కదా, ఇందులో మనకి ఏమేమి ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి ఎస్సీఎంలో? ఇన్వెంటరీ మేనేజ్మెంట్, ప్రొక్యూర్మెంట్, ఆర్డర్ మేనేజ్మెంట్, లాజిస్టిక్స్, సప్లై రిలేషన్షిప్ మేనేజ్మెంట్, ఇలా రకరకాల సబ్ మాడ్యూల్స్ ఇంకా చాలా ఉంటాయి. సో బేసిక్ ఏంటండి అంటే ఒక రా మెటీరియల్ నుంచి ఫినిష్డ్ గుడ్ వరకు జరిగే ఎంటైర్ ప్రాసెస్, అండ్ దెన్ ఆఫ్టర్ దాన్ని వేర్ హౌస్లో మెయింటైన్ చేయడము, దెన్ ఆఫ్టర్ దాన్ని కస్టమర్కి సెల్ చేయడము. సో ఈ ఎంటైర్ ప్రాసెస్ మొత్తంని మనం ఎక్కడ హ్యాండిల్ చేస్తామంటే ఎస్సీఎంలో హ్యాండిల్ చేస్తాం. సో ఎస్సీఎంలో వచ్చేసి ఇన్వెంటరీ మేనేజ్మెంట్, ప్రొక్యూర్మెంట్, ఆర్డర్ మేనేజ్మెంట్, లాజిస్టిక్స్ ఇవన్నీ ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసి ఫినాన్స్ మాడ్యూల్స్ ఏంటిదంటే కంపెనీలో మనీ రిలేటెడ్ అండ్ మనీ ట్రాన్సాక్షన్స్ అయిన ప్రతి యాక్టివిటీని మేనేజ్ చేసేది ఫినాన్స్ మాడ్యూల్స్లో అండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం కస్టమర్కి అమ్ముతున్నాం. సో కస్టమర్ మనకి ఏం చేస్తాడు, పే చేస్తాడు అమౌంట్. ఆ అమౌంట్ వచ్చేసి అకౌంట్ రిసీవబుల్స్ అనే మాడ్యూల్లో పడుతుంది. సేమ్ లైక్ మనకి రా మెటీరియల్ కావాలి, మనం ఏం చేస్తాము, సప్లయర్కి పేమెంట్ చేస్తాం. సప్లయర్ దగ్గర నుంచి కొనుక్కొని రా మెటీరియల్ సప్లయర్ మనకు ఇస్తారు. సో సప్లయర్కి మనం ఏం చేస్తాం, మనం పేమెంట్ చేస్తాం సప్లయర్కి. అప్పుడు ఆ అమౌంట్ వచ్చేసి అకౌంట్ పేయబుల్స్లో అవుతుంది. అలాగే కంపెనీకి అసెట్స్ నీడ్ ఉంటాయి. సో కంపెనీ మెయింటైన్ చేయాలంటే మనం ల్యాప్టాప్స్ కానీ, ఫర్నిచర్ కానీ, ఎనీథింగ్, మషిన్స్ కానీ ఏవైనా కొనాలి కదా. సో అలాంటివన్నీ అంటే ఫిక్స్డ్ అసెట్స్ కంపెనీకి. సో ఇలా డిఫరెంట్ మనీ రిలేటెడ్ థింగ్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ వచ్చేసి మనకి ఫినాన్స్ మాడ్యూల్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో ఇక్కడ మనకు బేసిక్గా వచ్చేసి మేజర్గా వచ్చేసి 3 ఉంటాయండి. అకౌంట్ పేయబుల్స్, అకౌంట్ రిసీవబుల్స్, జనరల్ లెడ్జర్, అండ్ దెన్ ఫిక్స్డ్ అసెట్స్, క్యాష్ మేనేజ్మెంట్ ఇవి కూడా ఉంటాయి. సో ఇలా మనం 1 by 1 అన్నీ ఫర్దర్గా గోయింగ్ ఫార్వర్డ్ అన్నీ నేర్చుకుందాం. సో ఫస్ట్ మనకి ఏంటంటే ఈరోజు ఈఆర్పి కాన్సెప్ట్, అందులో అసలు వాట్ ఈజ్ ఈఆర్పీలో ఈఆర్పి అంటే ఏంటిది, మార్కెట్లో మనకి ఈఆర్పి సాఫ్ట్వేర్స్ ఏమేమి ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాడ్యూల్స్ అంటే ఏంటిది, ఎస్సీఎం అంటే ఏంటిది, ఫినాన్స్ అంటే ఏంటిది, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ రోల్స్ అండి. సో టైప్స్ ఆఫ్ రోల్స్ అంటే ఈఆర్పిలో మనకు వచ్చేసి డిఫరెంట్ రోల్స్ ఉంటాయండి. ఎగ్జాంపుల్ ఎలా అంటే ఒక ఎండ్ యూజర్ ఉంటాడు కంపెనీలో. అంటే కంపెనీలో వర్క్ చేసే అతను ఏంటిదంటే డే టు డే యాక్టివిటీస్ చేసే వారిని మనము ఎండ్ యూజర్స్ అంటాం. కంపెనీ ఎంప్లాయీస్ వాళ్ళు జనరల్గా ఏంటంటే ఈఆర్పి ఎండ్ యూజర్స్ అంటాం మనం, అంటే కంపెనీ ఎంప్లాయీస్.
సో జనరల్గా టైప్స్ ఆఫ్ రోల్స్ వచ్చేసి మన ఐటీ సెక్టర్లో వచ్చేసి త్రీ టైప్స్ ఆఫ్ రోల్స్ ఉంటాయండి ఈఆర్పిలో. ఫస్ట్ వచ్చేసి ఫంక్షనల్ కన్సల్టెంట్, నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ కన్సల్టెంట్, అండ్ దెన్ ఆఫ్టర్ డీబీఏ. సో ఫంక్షనల్ కన్సల్టెంట్ అంటే ఏంటిదంటే వాళ్ళు ప్రాసెస్ని డిజైన్ చేస్తారు. కంపెనీకి తగ్గట్టు ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క సెట్ ఆఫ్ బిజినెస్ ఉంటుంది. ఆ కంపెనీకి తగ్గట్టు వాళ్ళు ఈ ఎంటైర్ ప్రాసెస్ మొత్తం డిజైన్ చేస్తారు, ఇంప్లిమెంట్ చేస్తారు, కాన్ఫిగరేషన్ చేస్తారు. సో ఎస్సీఎం వాళ్ళు ఎస్సీఎం రిలేటెడ్ చేస్తారు, ఫినాన్స్ వాళ్ళు ఫినాన్స్ రిలేటెడ్ చేస్తారు, హెచ్ఆర్ఎంఎస్ వాళ్ళు హెచ్ఆర్ఎంఎస్ రిలేటెడ్ చేస్తారు. సో ఈ ముగ్గురు అంటే ఇన్వాల్వ్ అయ్యి కంప్లీట్గా అంటే ఒకరిదొకరు డిస్కస్ చేసుకుంటూ ముగ్గురు ఇన్వాల్వ్మెంట్ ఎలా చెప్పాలంటే దే వర్క్ టుగెదర్ అన్నట్టు. సో వాళ్ళంతా ఒక ప్లాన్ డిజైన్ చేసి ఆ ఒక కంపెనీకి డిజైన్ ప్రాసెస్ చేస్తారు కంప్లీట్గా. వాళ్ళని ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అంటాం మనం. బేసిక్గా మనకు వచ్చేసి త్రీ టైప్స్ ఆఫ్ కన్సల్టెంట్స్ ఉంటారు మేజారిటీగా: ఎస్సీఎం, ఫినాన్స్ అండ్ హెచ్ఆర్ఎంఎస్. ఇంకా సిఆర్ఎం అవి కూడా ఉన్నాయి, బట్ నేను అక్కడ దాకా వెళ్ళదలుచుకోలేదు. జస్ట్ మనకి ఏంటంటే ఎస్సీఎం అండ్ ఫినాన్స్ మాత్రమే కవర్ చేస్తున్నాం కాబట్టి ఐ విల్ మోర్ ఫోకస్ ఇన్ టు దిస్ ఏరియా అండి. నెక్స్ట్ టెక్నికల్ కన్సల్టెంట్ అంటే మనకి ఇచ్చిన అప్లికేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి రిపోర్ట్స్ రిక్వైర్మెంట్ ఉన్నాయి, ఫామ్స్ కస్టమైజేషన్ నీడ్ ఉన్నది. సో ఫంక్షనల్ వాళ్ళు డిజైన్ చేసేదానికి టెక్నికల్గా మనం డెవలప్ చేసి ఇవ్వడం. లైక్ ఇప్పుడు రిపోర్ట్స్ ఆర్కిల్ ఇచ్చే స్టాండర్డ్ రిపోర్ట్స్ ఆర్ ఫామ్స్ కాకుండా ఇఫ్ దే వాంట్ ఎనీ న్యూ అది రిపోర్ట్స్ అవ్వచ్చు, ఫామ్స్ అవ్వచ్చు, వర్క్ ఫ్లో అవ్వచ్చు, ఎనీథింగ్. సో వీళ్ళంతా వచ్చేసి టెక్నికల్ కన్సల్టెంట్స్ అండి. అండ్ దెన్ డీబీఏ వాళ్ళు ఏంటిదంటే వీళ్ళు జనరల్గా సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చూసుకుంటారు. వీళ్ళకి వచ్చేసి మొత్తం ఎవ్రీథింగ్ యాప్ ఇన్స్టలేషన్ దగ్గర నుంచి ప్యాచింగ్ వరకు ఎవ్రీథింగ్ డే టు డే యాక్టివిటీస్ సర్వర్ని మొత్తం హ్యాండిల్ చేసేది మొత్తం డీబీఏ వాళ్ళండి. సో ఇలా 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోల్స్ ఉంటాయి మనకి. సో మనం ఈ సబ్జెక్ట్ వచ్చేసి మనకి జనరల్గా ఏంటిదంటే మనం నేర్చుకునేది వచ్చేసి ఈ ఎజెండాలో ఇప్పుడు మనం అనుకున్న 7 పాయింట్స్ కవర్ అయ్యాయి కాబట్టి, సో బేసిక్గా మనం నేర్చుకున్న సబ్జెక్ట్ ఏంటిదంటే అండి ఆర్కిల్ ఈఆర్పి అండి. అందులో వచ్చేసి ఎస్సీఎం అండ్ ఫినాన్స్ మాడ్యూల్స్. నౌ మీకు ఒక ఐడియా రావచ్చు, వాట్ ఈజ్ ఎస్సీఎం, వాట్ ఈజ్ ఫినాన్స్, వాట్ ఆర్ మాడ్యూల్స్, వాట్ ఈజ్ ఈఆర్పి అని మీకు ఒక ఐడియా రావచ్చు. సో గోయింగ్ ఫార్వర్డ్ ఏంటంటే ఇన్డెప్త్గా సో వాట్ ఈజ్ ఎస్సీఎం అండ్ వాట్ ఈజ్ ఫినాన్స్ అండ్ వాట్ ఈజ్ టెక్నికల్ అండ్ వాట్ ఈజ్ ఫంక్షనల్ ఇలా ఇన్డెప్త్గా నేర్చుకుందాం. సో ఐ హోప్ మీ అందరికీ ఇది అర్థమైంది అనుకుంటాను ఈ వీడియోలో మీకు ఈఆర్పి బేసిక్స్ నుంచి మార్కెట్లో ఉన్న ఈఆర్పి సాఫ్ట్వేర్స్, కామన్ మాడ్యూల్స్, ఎస్సీఎం, ఫినాన్స్, అలాగే ఈఆర్పిలో ఉండే జాబ్ టైప్స్ ఇవన్నీ చెప్పాను కదా. నెక్స్ట్ వీడియోలో ప్రతి మాడ్యూల్ని డీప్గా రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, సజెషన్స్ ఉన్నా కమెంట్స్లో చెప్పండి. మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నెక్స్ట్ వీడియోలో నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ అండ్ హ్యాపీ లర్నింగ్.